వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, ఒక నాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి మనుషులు ఎవరిని అక్కడ లేరు. ఆ ఇంట్లో పోవలసి వచ్చింది, ఏదో పని ఉంది, ఆ ఇంట్లో పోవలసిన పోయినప్పుడు అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని అయా నాతో రా అని ఆయన బలవంతము చేసింది. ఆయన ఏం చేసినాడు, ఆయన చేతిలో చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోయినాడు. చూడండి ఎలాంటి శోధన ఇది. ఆ శోధన తప్పించుకున్నాడు, వెళ్ళిపోయినాడు, దూరంగా పోయినాడు, అక్కడ లేకుండా పోయినాడు. కానీ ఎన్నో జరిగింది ఆయనకు, ఆయన అవమానం జరిగింది, జైల్లో వేయబడ్డాడు. ఆయన ఎక్కడ దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. మనం ఏం చూసుకుందాం, ఇది తప్పించుకునేది ఒకటి మనం చూసుకుందాం. దేవునికి భయపడ్డాడు, దుష్కార్యములు చేయను, నా యజమానికి నేను పాపం ద్రోహం చేయను చెప్తూ ఆయన ఏం చేస్తున్నాడు, తప్పించుకొని పోయినాడు. ఇక్కడ 23 వచ్చిన వాళ్ళు చూస్తే యెహోవా అతని తోడయుండని గనుక శరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతను చేయనది యావత్తు యెహోవా సఫలమున్నట్లు చేశాను. ఇక్కడ మీరు శరసాల్లో వేయబడ్డాడు, శరసాల్లో కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, యెహోవా అతనికి తోడై ఉండని గనుక శరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయలేదు. ఎక్కడ పోయినాడు మరి, శరసాల్లో కూడా కొంత బాధ్యతగా అప్పగించినాడు చూస్తూ ఉన్నాం. దేవుడు తలుసుకుంటే ఎవరు వద్దన్నా, ఎంతమంది అడ్డం వచ్చినా ఆయన అప్పగించే పరిచయం ఎక్కడైనా అప్పగించగలడు. ఎంతోమంది అనవచ్చారని ఎందుకు వచ్చినాడు జైలుకి, ఇక్కడ యజమాని ఇంట్లో తప్పు చేసినాడు, పాపం చేసినాడు, వచ్చినాడు, జైల్లో పడ్డాడు, అందరూ అవమానపరచవచ్చు. కానీ ఇక్కడికి శరసాల నాయకుడికి వచ్చినప్పుడు, శరసాలు వచ్చినప్పుడు ఆయనకి ఏం కనిపించలే, అక్కడ అది అన్యాయంగా వచ్చినాడు అని అంటున్నాం. మనం కొన్ని చూసినాం, దేవుడు యేసుప్రభు సిలువ వేసినప్పుడు ఏం చేసినారు, ఒక బందిపోటు దొంగని ఇడిచిపెట్టండి ఇక సిలువేయండి అన్నప్పుడు అక్కడ పోతిఫర్ అక్కడ ఏం చెప్పినాడు, ఆయన అక్కడ అధికారి అక్కడ ఉన్నప్పుడు ఈయనలోకి ఏం పాపం కనిపిస్తలేదు, ఈయన మీరే చూసుకోండి. అక్కడ లొల్లి ఎక్కువైద్దని ఆయన ఏమన్నాడు, నా చేతులు నేను కడుక్కుంటున్నాను. నిజంగా ఎలాంటి జీవులు ఆయనకు చేసిన పనులన్నీ కూడా సఫలం చేస్తూ వచ్చినాడు. ఒక నీతి కిరీటం పొందాలంటే, ఒక నీతి కిరీటం మనం ధరించుకోవాలంటే, మనం ఒక అనంత స్థానంలో ఉండాలంటే ఎన్ని శ్రమలు అనుభవించుకుంటూ వచ్చినాడు. కానీ ఆయన ఏం చేసిన, ఎక్కడ కూడా ఎదురు మాట్లాడలేదు. అప్పుడు అన్నలు పంపించినప్పుడు అన్నలకు ఎదురు మాట్లాడలేదు. ఇస్మాయిల్ మీద నేను పోనని లేదు. ఇక్కడ వీళ్ళింటికి వస్తే ఇక్కడ కూడా చెప్పిన పని అంతా చేస్తూ వచ్చినాడు, ఎంత కష్టమైన పని కూడా చేసుకుంటూ వచ్చినాడు. కానీ పాపం అనే పనిని ఆయన విసర్జించినప్పుడు దేవుడు ఆయనకు తోడేంటూ వస్తూ ఉన్నాడు. నా జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి, ప్రభు దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్నా మన సాధారణుడు మనలో మన ఇంట్లోనే పెడతాడు, మన పక్కల్లో పెడతాడు బల్యం. అలాంటి మనం జయించే శక్తి అవసరం. ఈయన ఎక్కడ పోలే, ఇంట్లోనే పోయినాడు, ఇంట్లో పని మీద పోయినాడు, ఏదో పని ఉంది, ఏదో లెక్కలు చూసుకోవాలో ఏమో, ఎక్కడేముందో చూడాలో ఏమో అన్నీ చూస్తుంది. కానీ అక్కడ పోయినాడు, అక్కడ అవమానం జరగబోయింది. కానీ విజయం పొందిండు, తప్పించుకొని వచ్చిండు. అంటే దేవుడు ఆయనకంత శక్తి ఇచ్చిండు. కానీ మనం కూడా ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలంటే యేసోపులాగా ఉండాలి. ఆయన దేవుని ఎరిగినవాడు, దేవునికి విజయం పొందినవాడు, ఆయన చేసిన పని అంతా యావత్తు యెహోవా సఫలమైనట్లు చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా యోసేపులాగా ఎలా ఉన్నాం పరీక్షించుకోవాలి. ఆయన కూడా పరీక్షించుకున్నాడు. ఏంటి ఏమి అట్లా అంటుంది, ఏంటి ఏమి ఇలాంటి ముచ్చట్లు మాట్లాడుతుంది, నేను ఏం చేయాలా అని దేవుడి దగ్గరికి పోయినాడు. అయ్యా
అని దేవుని దగ్గర మొరపెట్టున్నాడు. దేవుడు ఆయన కాపుదల ఉంచినాడు, అది తప్పించుకునే శక్తి ఇచ్చినాడు. చూడండి, మన విషయంలో కూడా మనం ఎంతగానో సాతాను ఎక్కడో మనలో బోర్లో వేలేస్తూ ఉంటాడు. కానీ మన విజయం ఎట్లా ఉండాలా? యోషోపులాగా ఉండాలి. కానీ అండి మనము ప్రభుని ఆరాధించేవారుగా, ప్రభుని ఎట్లా ఉండాలా? గణపరిచేవారుగా, మనం పరీక్షించుకున్నాడు. ఏమన్నాడు? అమ్మా, ఇళ్ళంతా కూడా నాకు అప్పగించినాడు, అధికారం అంతా కూడా అప్పగించినాడు, నీ ఒక్కదాన్ని అప్పగించలేదు, నేను ఈ పాపం కట్టుకోను. చూడండి, ఎంతగా మర్యాదగా అమ్మకిచ్చిన ఆయన ఏం చేసినాడు? ఆయన తప్పించుకొని పోయినాడు. రండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 25వ వచనం చదవండి ఒకరు. 9 జరా నాయన జరా 9:25 1 కొరింథీ నేను తీసుకుంటాను, ఆయన తీసుకోలేదు. చదవయ్యా. మరియు 10 మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయములను మితముగా ఉండవలను, వారు క్షేమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురు చూడని వాళ్ళ వలె పరుగెత్తువాడని కాను. చాలు. ఇక్కడ ఏం చేయాలా? ఏం మాట్లాడుకుంటున్నాడు? మరియు పందెములో పోరాడు ప్రతి వాడు అన్ని విషయంలో మితముగా ఉండును. ఒక పోరాటంలో పొందితే మనకు ఒక నీతి కిరీటం రావాలంటే, ఒక జీవ కిరీటం రావాలంటే, మనం ఏదైనా మనకు విజయం జరగాలంటే ఏం చేస్తాడు? మితముగా పోరాడుతుంటాడు. కబడ్డీ ఆడతాడు. కబడ్డీ గెలవాలంటే ఆ కబడ్డీ కూతకు పోయిన వాడు ఎలా చూస్తాడు? నేను ఒక్కరిని తాగి బయటికి వెళ్ళాలని అంతో ఆలోచనతో వెళ్ళి ఆ కూత పట్టుకుంటూ అక్కడ ఒక క్యాండిడేట్ని కొట్టేసి వెళ్ళొస్తాడు. మితముగా వాడుతుంటాడు. కాబట్టి మితముగా అన్ని విషయాలు మితముగా ఉండును. వారు అక్షయ కిరీటముకే పొందుటకే అక్షయ కిరీటం ఏమంటారు? వారు క్షయమగు కిరీటం, అది కనిపించేది కలపడది, అది కాదు, దానికోసం పోరాడుతున్నారు. కాబట్టి మితముగా ఉన్నాము. మనమైతే ఎట్లున్నాము? అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. ఈ కిరీటము పొందేవారు ఎలా ఉన్నారు మనం చూస్తుంటాం. అక్షయం అనేది వేరు. క్షయమైన కిరీటం పొందాలంటే ప్రభుతో పోరాడాలి, ప్రభుతో యుద్ధం చేయాలి, ప్రభుతో పోట్లాడాలి. ప్రభు ఆయన విజయం ఇచ్చే దేవుడు. ఇక్కడ ఎవడో ఒక ఆయన పొందినాడు, ప్రభు సంధిలో ఆయన పోరాడినాడు. చూద్దాము. 32 ఆదికాండం 32వ అధ్యాయము 24 ఎక్కడ 24 వచ్చినాము. 32 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఇక్కడ ఏం చూస్తున్నారు? ఇక్కడ యాకోబు జీవితం మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన ఏం చేసి సంపాదించుకున్నాడు? అంతా కూడా పోరాటంతో సంపాదించుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా కష్టపడి ఆయన జ్యేష్ఠత్వాన్ని ఎడదెంచుకున్నాడు. అన్న దగ్గర ఆయనకు కలగూర వంటలు ఇచ్చి జ్యేష్ఠత్వం కొనుక్కున్నాడు. తండ్రి దగ్గర నుంచి మేక చర్మం కప్పుకొని ఆయన కూర ఏడల కోసుకొచ్చి పెట్టి అడిగిపోయిన తెచ్చి తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందినాడు. ఆ విషయంలో తప్పిపోయి పారిపోవలసి వచ్చింది. ఈ పారిపోయి మేనమావ దగ్గర ఇంటికాడ ఉన్నాడు. ఆయన దగ్గర మేకలు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఆయన పోయినంత లెక్క కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కానీ ఆయనకి ఏం ఆలోచన వచ్చింది? మళ్ళా మా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి,
నేను మా అన్నను చూడాలి, మా కుటుంబాలను చూడాలి, మా కుటుంబం దగ్గరికి నేను వెళ్ళిపోవాలని తిరిగి ఆయన ఇక్కడ బయటికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఆయన 23 వచనం చూస్తే యాకోబు 21, అతడు కానికను తనకు ముందుగా పంపించి తన ఐగుప్తులో రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోరేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలినంతయు పంపివేశాను. ఇక్కడ ఏం చేసినట్టు అంతా కూడా కుటుంబాన్ని, దాసుని అంతా కూడా ఏదైతే జరిగిందో అదంతా కూడా తీసి పంపించేసినాడు. వెళ్ళిపోవాలి మన ఇంటికి. ఎక్కడ ఉంది? ఏరు దాటించిపోయినారు. ఇప్పుడు మనం ఇక్కడ నార్కట్పల్లిలో మనం ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ పొడిచేడికి పోవాలంటే ఏరు దాటాలి. మన చుట్టుపక్కల ఏరు లేవు. ఇప్పుడు అమ్మనపోలికి పోవాలన్నా, మునుగోడు మొత్తుకూరి పోవాలన్నా ఏరు దాటాలి. ఇక్కడ మునుగోడు పోవాలంటే మునుగోడు ఆగు దాటాలి. ఇలాంటి ఏర్లు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా దాటించేసినారు. వాళ్ళు పోతూ ఉన్నారు. పోయినాక యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు. ఆయన భయం అవుతుంది. నేను ఇంకొస్తా, మీరు బండి, మీరైతే పంపించేసినాడు. ఆయన అందరూ ముందులో పోవాలంటే ధైర్యం చాలదో ఏమో, కానీ ఒక్కడే మిగిలిపోయినాడు. ఆయన ఒక్కడే మిగిలిపోయాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. కానీ ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఎవరు వచ్చినారు ఇక్కడికి? అందరు వెళ్ళిపోగానే ఒక నరుడు వచ్చినాడు. వాళ్ళంతసేపు ఎవరు రాలే. ఆయన వచ్చి ఆయనతో కొట్లాడుతూ ఉన్నాడు. వచ్చి పెరుగులాడుతూ ఉన్నాడు. కొట్టుతోండి గుణుంజులాడుతూ ఉన్నాడు. కొడుతున్నాడు, అవమానపరుస్తూ ఆయన జరుగుతూ ఉంది. కానీ తాను అతన్ని గెలవకుండుట చూసి తొడగుడి మీద అతనిని కొట్టాను. అప్పుడు అది ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడగుడు వసిలేను. ఏం చేస్తున్నాడు? ఆయన అస్సలు మెసలిస్తలేడు. ఏమొచ్చినాడు? పెసలేకుంటే ఏం చేసినాడు? కోపం వచ్చింది. తొడగుడి మీద కొడితే అదే నడవరాకుండా అయిపోయింది. చూడండి, ఎక్కడైనా మనము పోరాడినప్పుడు ఏదైనా మనం సడలితే మనం నడవలేము. కానీ యాకోబు ఎంత చేస్తున్నాడంటే దేవుని సంధిలో ఆయన ఎంతగానో పోరాడుతున్నాడు. తెల్లవారు వరకు పోరాడినాడు. 26 వచనం చూస్తే ఆయన తెల్లవారుతున్నాగా నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నిన్ను పోనీయను. మరి ఎవరు అనుకున్నారండి? ఎవరైనా నరుడు కదా. మరి ఆశీర్వాదం ఎందుకు అడిగినాడు? ఆయన నరుడుగా వచ్చినాడు. నీ దేవుడు నా దేవుడు. ఆయన నరుడుగా వస్తాడు, ఒక సేవకునిగా వస్తాడు, ఒక బ్రదర్స్గా వస్తాడు, ఒక సిస్టర్స్గా వస్తాడు, ఒక సహోదరునిగా వస్తాడు. ఏ రూపంలో వచ్చి అయినా మనకు సాయం చేయవచ్చు. ఏ కష్టాల్లో ఉన్నప్పుడు మన కోసం వాళ్ళు సాయపడవచ్చు. ఎప్పుడైనా దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఈయన నరుడుగా వస్తే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన దేవుడు, నన్ను మీరు ఆశీర్వదించాలి, నేను నిన్ను పోనీయను అంటే చూడండి ఎంత గట్టితనం పెట్టినాడు. అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను పోనిస్తాను, నాకు నీ ఆశీర్వాదం నాకు కావాలి అని యాకోబు చెప్తున్నాడు. అందుకని ఆయన 27 వచ్చిన ఆయన నీ పేరేమని అడిగాతాడు? యాకోబు అని చెప్పాను. అప్పుడు అన్నీ ఆయన తెలుసు కాబట్టి పేరు అడుగుతూ ఉన్నాడు. నీ పేరేంటి? పెనుగులాడుతూ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో పెనుగులాట వస్తుంది. అన్నీ అడుగుతున్నాడు. ఆయన పోలిస్తలేడు. ఆయన రాత్రి అవుతూ తెల్లార వస్తుంది. ఆయన తెల్లారితో అక్కడ ఉండొద్దు, వెళ్ళిపోవాలి. నువ్వు ఆశ్రయిస్తేనే అసలు నీ పేరేంటయ్యా చెప్పు. మనం ఎవరో అడ్డంగా వచ్చి అది నిలబడి మనం లేదో అడిగితే అసలు నీ పేరేంటి చెప్పు అంటాం. ఇప్పుడు మన మందిరం అనుకో ఓలో కొత్త ఆయన వస్తాడు. వస్తే పలానట్లు చెప్తే మీరు పేరేంటి, ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, మరి అన్నీ అడుగుతాం. అన్నీ అడిగినప్పుడు ఇక్కడ ఆయన పేరు అడిగినప్పుడు నా పేరు యాకోబయ్యా అని చెప్పినాడు. ఆయన యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనిషినితోనూ పోరాడు గెలుస్తుంది కనుక ఇంక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఏమన్నాడు ఇక్కడ? ఎవరితో పోరాడినాడు ఆయన? మనుషునితోని దేవునితోని పోరాడినాడు. అంటే ఆయన ఎవరి మీద ఆశ పెట్టుకు దేవుడు ఉన్నాడు, దేవునితో ఆయన ఎవరు? మానవునిగా వచ్చినాడు, నరునిగా వచ్చినాడు కాబట్టి మనుషులతో కూడా పోరాడినాడు. మనం చూసినాక తెలుసు కదా. వాళ్ళ అన్నతో పోరాడిండు, అది తెచ్చుకోండు. వాళ్ళ డాడీతో పోరాడిండు, అది తెచ్చుకోండు. ఇక్కడ ఏం చేసినాడు? ఇక్కడ దేవునితో పోరాడిండు. ఆయన పేరు యాకోబుగా, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని బిడ్డలుగా మనము పోరాడే విషయంలో ఆ పోరాటం అనేది ఎంతగానో ఉంటుంది.
ఆ 29 వచ్చిన అప్పుడు యాకోని పేరు దయచేసి తెలుమను, అందుకు ఆయన ఎందుకు నిమిత్తము నా పేరు అడుగుతావు అని చెప్పి అతన్ని ఆశీర్వదించాను. ఆయన పేరు చెప్పమన్నాడు. దేవుడు అయ్యా మన నీతో నాతో పోరాడినావు కదా, మరి నీ పేరేంటి, నా పేరు అడిగినావు కదా, నీ పేరేంటి చెప్పు అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పాలి అప్పుడు ఆయన మన అందుకు ఆయన ఎందుకు నిమిత్తం నా పేరు అడుగుతున్నావు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ఎక్కడ ఉన్న పాటలోనే. ఎక్కడైతే ఆయన పోరాడినాడో, ఎక్కడైతే ఒక్కడే మిలిగినాడో అక్కడ ఆయన ఆశీర్వించబడ్డాడు. నా జీవితంలో కూడా మనం ఒక్కలే ఏమనుకున్నాం, భయపడిపోతాము. దేవుడు మన ఎమ్మడి ఉంటాడు. ఎక్కడ మన ఒంటరితనంలో ప్రార్థన చేసుకుంటప్పుడు, ఒంటరిగా మన ప్రయాణం వెళ్తేప్పుడు, బండి మీద పోతప్పుడు, మన పని చేసేటప్పుడు, చాలా పని చేసేటప్పుడు, ఎక్కడ పని చేసినా దేవుడు మనతో ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు, ఆయన అక్కడనే ఆశ్రయించినాడు. ఎక్కడ కాదు, నీ దేవుడు నా దేవుడు కూడా ఉన్న పాటలో నిన్ను నన్ను ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ నీతి కిరీటముగా ఆయన ఒక ఆశీర్వాదం పొందినాడు. ఆ కిరీటం పొందాలంటే ఇంత శ్రమ అనుభవము, ఆయన కాలు సడలిపోయింది, కుంటి కాలుగా వచ్చినాడు, ఆయనను ఆశీర్వాదం పొందానికి వదిలిపెట్టలేదు. కాబట్టి మనం కూడా దేవుని ప్రభు సన్నిధిలో ఆతిరిన పోరాడదాం. పోరాడి ఆయన దగ్గర మనం జీవ కిరీటము సంపాదించుకుందాం. ఇంకో వచనం తీసుకున్నంత టైం అవుతుంది. ఇంకొక వచనం చూసి దేవుని దగ్గర ఇంకెవరు ఆయన దగ్గర పొందినారో చూసి మన ఆశీర్వాదాలకి ప్రభు సన్నిధిలో మనము బలలో పాల్గొందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. అమ్మ నేను చూసుకుంటా, చదువు తల్లి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శిరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇక్కడ ఏముండని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శిరలో వేయబోచున్నాడు. ఎక్కడండి? కొందరిని దేవుడు అక్కడ మీతో శోధింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము. 10 దినాలు శ్రమ వస్తే మరణం వరకు నమ్మకంగా ఉండండి. అంటే 10 దినాలు అంటే మనం ఉన్నంత వరకు రావచ్చు, ఎప్పుడైనా మనకు శ్రమలు ఉండొచ్చు. కానీ వాళ్ళ దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు మనం దేవుడు మనలో ఎంతగానో ఆయన ఏం చేస్తున్నాడు, నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎవరిస్తారు? నమ్మకంగా ఉన్నప్పుడు జీవ కిరీటం వస్తుంది. ఎవరండి? ఇంకొక కిరీటం పొందిన వాళ్ళు ఒకరు చూసి బలలో పాల్గొందాం. ఎలా కిరీటం? దేవుడి దగ్గర విజయం పొంది అది కిరీటంగా చూసుకుందాం. యోసేపు చూసినాడు, అక్కడ పాప మీద విజయం ఆయన జయించినాడు. ఆయన ఎక్కడ వచ్చినాడు? విజయం పొందినాడు. అక్కడ పాపంలో పడలేదు, కోల్పోలేదు, ఆయన ఎందుకు విజయం పొందినాడు. యాకోబు చూసినాము, ఆయన పోరాడినాడు, గెలిచినాడు, అక్కడ ఒక కిరీటంగా పొందినాడు, ఆశీర్వాదమైన కిరీటం పొందినాడు. ఇక్కడ చూస్తా అండి, సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. వారు శిలోములో అనున్నపాలను పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడు ఏలి మందిరం స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బక దుఃఖాక్రాంతులు అయి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చచ్చు. ఇక్కడ ఎవరండి? ఇక్కడ అన్నా జీవితం మన ముందుకు తీసుకొచ్చినాడు దేవుడు. అన్నా విషయం జరిగింది మనకి ఇంతగా పైన తెలుసు. ఎల్కానకు 2 భార్యలు ఉన్నారు. 2 భార్యలకు ఆయనకు నాకు పిల్లలైనారు, ఈమెకు మాత్రం సంతానం జరగలేదు.
కానీ ఏం చేస్తూ వచ్చినాడు ఈయన? ఆమెను ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఏ పాలు ఇచ్చినా 2 పాలు ఇస్తూ వచ్చినాడు. కానీ ఆమె పిల్లలు గర్భం ధరించలేదు, సంతానం జరగలేదు. ఆమెకెంతో శ్రమ వచ్చేసింది. అక్కడ అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. ఎల్కానాతో అక్కడ పెనిన్నాతో ఆమె ఎంతగానో ఆమె అవమానపరచబడుతుంది. కానీ దుఃఖంతో ఉంటుంది, కష్టంలో ఉంటుంది, శ్రమలో ఉంది. కానీ ఏటేట అక్కడికి వచ్చినారు, శిలావులో ఉన్న దేవుని మందిరానికి వచ్చినారు. అందరు వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? అక్కడ అన్నపానాలు పుచ్చుకొనిన తర్వాత అన్నాలు వేసి ఆదుకొని ఏలి మందిరము స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడు. ఇక్కడ మనం రాగానే ఇక్కడ ఉన్న దైవసేవకుడిగా ఆసనం మీద కూర్చుని ఆయన అక్కడ వచ్చింది. అక్కడ ఆమె ఏం చేసింది? దుఃఖక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయి బహుగా ఏడ్చిండెను. ఇక్కడ దైవజనుడు ఒక ముచ్చట చెప్పినాడు, ఒకరోజు చెప్తా ఉన్నాడు, విన్నాం. ఒక విశ్వాసురాలు ప్రతి దినము ఇక్కడ సంఘ ప్రార్థనకు వచ్చి, ఉపవాస ప్రార్థనకు వచ్చి, కన్నీటి ప్రార్థన చేసి, అయ్యా నా కుమారుని అనుగ్రహించు, నాకు సంతానం అనుగ్రహించు అంటే దేవుడు ఆమె గర్భం తెరిచినాడు అని చెప్పినాడు. మన కళ్ళతో చూసినాము. చూడండి, ఇక్కడ కూడా ఏలీ దగ్గర ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆమె దేవుని దగ్గర మొర పెడతా ఉంది. దేవునికి ఎంతో గోచార్త ఏడుస్తుంది. ఏడ్చే ప్రార్థనలో దేవుడు వింటాడు. కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థన చూస్తూ ఉన్నాడు. ఆయన చూసి ఆమెను ఎంతగానో ఆశీర్వదించుకొచ్చినాడుగా చూసినాము. ఆయన చూసినప్పుడు అని 17 వచనం చదవండి. అతడు ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయను కాకని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో ఏం చెప్పినాడు? ఇక్కడ ఆమె ప్రార్థన చేస్తుంది. ఏలి అక్కడ కూర్చున్నాడు. ఆయన ఒకడు చెప్తున్నాడు, అమ్మా అది ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళు అమ్మా, వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయనుగాక. నువ్వు చేసిన మనం ఆయన విన్నాడు, ఇస్తాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు. చూడండి అక్కడ ఆయన ఏమో దైవజనుడు అక్కడ ఉండి ఆయన ఆ ప్రార్థన వాళ్ళకి ఇచ్చినాడు. ఆమె దుఃఖిస్తూ ఏడిచింది. ఆమె కడుపులో ఉందంతా చెప్పింది. అంతా అధ్యాయం చూస్తే మనకు తెలుసుది, కానీ కొన్ని వెళ్ళిపోతాడు, సమయం సరిపోదు. కాబట్టి ఆయన ఎంతగానో అమ్మ నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు 18 వచ్చిన చదవమ్మ. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తర్వాత స్త్రీ వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఏం చేస్తుందా ఇప్పుడు? ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందునుగాక అనెను. ఏం చేస్తున్నాడు? అయ్యా నేను నీ సేవకురాలని, నీ కృప నేను పొందుతున్నాను. కాకని తర్వాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానే. ఎప్పుడు కూడా భోజనం చేసేటప్పుడు ఆమె దుఃఖ ముఖంలో ఉంది. అయ్యా నాకు సంతానం ఇయ్యి, నాలో సంతానం లేదు, ఏసేయమని ఎప్పుడు వేస్తూ ఉంది. కానీ ఆమె అప్పటి నుంచి ఏడ్చడం మానేసింది. అలాంటి ప్రార్థన జీవితంలో నిజంగా ఆమెకి ఎలాంటి వచ్చిందంటే 20 వచనం చదవండి. గనుక అన్న గర్భం ధరించిన దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవా మొక్కుకొని వీనిని అడిగితనుకొని అని సమూయేలును పేరు పెట్టాను. ఇక్కడ ఏం చేస్తుందండి ఆమె ప్రార్థన? ఏమైంది ఇక్కడ? గనుక అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని. ఆమె ఎట్లా వచ్చింది ప్రార్థన? ఆమె ఎట్లా కుమారుడు వచ్చిండు? ప్రార్థనలో అడిగింది, దుఃఖంతో ఉంది, ప్రార్థన ఏడుస్తూ అడిగింది. ఎక్కడ వచ్చింది? ఇంటికి వచ్చి అడిగింది. చూడబోతున్నాం హోరేబులో కూడా దుఃఖంతో ప్రార్థించిన వారి కన్నీటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. అక్కడ చూస్తే ఆయన నేను యెహోవా మొక్కుని వీనిని నేనేమన్నాడు అడిగితే అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టింది. ఎలాంటి క్రీడ పొందాము? ఈమె
ఎలాంటి అక్షయమైన క్రీడము ధరించుకుంది. ఆమె ఎక్కడ పోయినా ఆ కుమారుని ఎత్తుకొని పోతుంటే బాధలు అందరూ కూడా, అయ్యో అన్నాకు కుమారుడు వచ్చిండు, ఎన్నాళ్ళ నుంచి లేదే ఇచ్చిండే, సంతోషం అందరూ మాట్లాడతారు. అమ్మా నీ కుమారుడు బాగున్నాడా, దేవుడు నిన్ను ఆశీర్వదించినాడమ్మా, దేవుడు నిన్ను ఎంతగానో దీవించినాడు అని చెప్తారు. దేవుడు అంత గొప్ప దేవుడు అంటే ఈ అంతా కూడా మనం ప్రభు సన్నిధిలో ఈ కిరీటాన్ని పొందాలంటే, ఈ జీవ కిరీటము, ఈ నీతి కిరీటం పొందాలంటే ఎన్ని అనుభవంలోకి రావాలి. యోసేపు పోరాడినాడు, జయించినాడు, తప్పించుకొని పోయినాడు, కలిసి పాపానికి విజయం పొందినాడు. కానీ యాకోబు దేవునితో పోరాడి ఆశీర్వాదమైన కిరీటం పొందినాడు. ఇక్కడ కూడా ఈ అన్న కుమారుని కిరీటం పొందింది. నా జీవితంలో కూడా మనము ఎలా ప్రభు సన్నిధిలో భారంగా మనం ప్రార్థించినప్పుడు, భారంగా మనము ఆయన దుఃఖంతో అడిగినప్పుడు ఆయన మన బాధలు తీర్చేస్తాడు, మన అవసరాలన్నీ కూడా ఇస్తాడు. కొంత సమయం లేటు కావచ్చు. అన్నాకు ఎందుకు లేట్ అయింది? ఆమె మంచి భర్త మంచిగా చూసుకుంటున్నాడు, ఆయన రెండు పాలు ఇస్తూ వచ్చినాడు, అన్నీ ఇస్తున్నాడు. కానీ ఆమె గర్భం దేవుడు కొంచెం ఆపేసినాడు. కాబట్టి ఏమైంది? శ్రమ అనుభవం వచ్చింది, దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది. నా జీవితంలో కొంచెం ఏదైనా వస్తే మనకు కావచ్చు, అప్పుడు అనుకోవచ్చు, అబ్బా నేను కష్టపడి చేసుకున్నాను అనవచ్చు. అది మనం చేస్తే అప్పుడు ఏమైంది? కలవరాలు వచ్చేస్తాయి. యోసేపు అయితే ఎప్పుడు నమ్మకంగా ఉన్నాడు. తండ్రి కానించి మొదలుకొని ఆయన జీవితాంతం కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడు. చూడు, అన్నలు ఎక్కడ పోయినా చూసి రాబోరంటే నమ్మకంగా పోయినాడు. ఆ గొర్రెలు ఎక్కడ మేస్తున్నాయో చూసి రామంటే నమ్మకంగా పోయినాడు. ఎక్కడ చేసినా ఆయన పంటల మీద నమ్మకంగా ఉన్నాడు, అన్నికల నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఉన్నంతలో ఎక్కడ దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదం అనే కిరీటం పొందినాడు. నిజంగా మనం కూడా ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే కొరింథీ రాసిన 11వ అధ్యాయంలో మనం చూసుకొని వాళ్ళు ఏం చేసిన వాళ్ళు అందరూ కూడా పరీక్ష పడ్డారు కాబట్టి బలలో పాల్గొనే విషయంలో మనకు ఒకటే అయిపోతుంది. అది మనం పెట్టుకునే టైం కాబట్టి అంతే ఉంటుంది. 28 వచ్చినాము 11:28. కాబట్టి ప్రతి మనిషి తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగ చేసి రొట్టెను తిని ఆ పాత్రను తాగవలను. ఏం చేసినాడు ఇక్కడ? ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవలను. యోసేపు పరీక్షించుకున్నాడు. ఎలా పరీక్షించుకున్నాడు? అమ్మగారు వచ్చి దగ్గరికి వచ్చినప్పుడే, అమ్మా నేను నీకు దేవుడికి నేను పాపం చేయను, అధికారి నీకు తప్ప అన్నీ నాకు అప్పగించినాడు. అక్కడ పరీక్షించుకున్నాడు. యాకోబు ఏం చేసినాడు? అందరు పంపించేసినాడు, ఒక్కడే మిగిలిపోయినాడు. రాత్రి అంతా నిలబడ్డాడు. ఒక నరుడు వచ్చేసినాడు, ఆయనతో పోరాడినాడు. అక్కడ ఆయన పరీక్షింపబడ్డాడు. నన్ను ఆశ్రయిస్తే పోనిస్తాను, కానీ ఆశ్రయించబడ్డాడు. చూడండి, పరీక్షించుకున్నాడు. పరీక్షించడానికి ఏముంది? విజయం ఉంది. అన్న ఏం చేస్తుంది? మందిరంలోకి పోయింది. అక్కడ ప్రార్థన, దైవసేవకుడు అక్కడ ఉన్నాడు, ప్రార్థన చేసింది. ఆమె ఒక కుమారుని పొందింది. పరీక్షించుకుంది. అయ్యా నాకు కుమారుని ఇస్తే నేను నీకే ఇస్తా, నీ సేవకే ఇస్తా అని ఏం చేస్తుంది? ఆమె తీర్మానం చేసుకుంది. అలాగనే మనం కూడా తీర్మానం చేసుకొని ప్రభు బల్లలో పాల్గొందాం, ప్రభు శ్రమలో పాల్గొందాం. కాబట్టి సమయానికి మనం ప్రభుని ఆరాధిద్దాం. ప్రభుని మన బలలో పాల్గొనే విషయంలో పరీక్షించుకోవాలి. మనం ఎక్కడైనా తప్పిపోయినామేమో, ఎక్కడైనా మనము సోదరులో ఉన్నామేమో, ఎక్కడైనా ప్రభుని దుఃఖపెట్టినామేమో, అన్నీ కూడా మోకరించి ప్రభుని మనం పరీక్షించుకొని యోగ్య రీతిలో బలలో పాల్గొందాం. వాక్యం దేవుడు ఇచ్చిన ఆమేన్.